యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారిక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. సూక్ష్మంగా నన్ను ఇప్పుడు నేను మంచం మీద ఎలా పడుకున్నాను, సూక్ష్మంగా చొక్కా లేకుండా చూస్తున్న పరికరాల నుంచి నేను చెప్పినట్టు పట్టుకోండి. అంటే నేను అధికారికంగా మెసేజ్ ఏం పెడుతున్నానో అదే పాటించండి. అందరినీ అధికారికంగానే చూడండి. ఎవరెవరిని ఇలా గ్రిప్పుల్లో పెట్టుకుని మీరే పెట్టుకున్నారు, మీరెవరో కొందరు బతికేస్తున్నారని నేనేమో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనుకుంటే పొరపాటు. మనం అలా మీరు బతకడం వల్ల ఏమవుతుంది, అలా మీ అధీనంలో తీసేసుకోవడం వల్ల నన్ను పడగొట్టి మరి మీ అధీనంలో తీసేసుకోవడం వల్ల ఏమవుతుంది, మీరు మాయ అధీనంలో గడిపోతున్నాం. మనం అందరం కూడా ఉన్నాము, మాయ కబడింపులో ఉన్నాము. ఆ రెచ్చిపోవడం కానీ, ఆ గుళ్ళ దగ్గర గొడవలు కానీ, ఇంకేది మీరు ఏం చేస్తున్నారు అఫీషియల్గా అన్అఫీషియల్గా, లోపల ఏయో బయటికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి రాకూడదు, బయట వాళ్ళు లోపల రాకూడదు అన్నట్టు ఆలోచిస్తున్నారు చూసారా. ఇంకేదన్నా చెబితే ఏదో చేస్తే అలా లేదండి. కాబట్టి నా ముందు తండ్రి ముందు ఓడిపోతారా పిల్లలు? నాతో పంతం పట్టకండి, నేను చెప్పినట్టు చేయండి. అప్పుడే చేయవలసింది ఇప్పుడే చేయవలసింది, లేదా మా వల్ల ఇంత పెద్దోడు అయిపోయాడు అలాగే ఇంకా రకరకాల తర్జన భర్జన కూడా వద్దు. మీరెవరో పెద్దోళ్ళు, మీరెవరో చిన్నోళ్ళు, డబ్బులు కొద్దీ పెద్దోళ్ళు, ఇంకో రకం పెద్దోళ్ళు, ఎవరు పనికిరారు. ఆ రఘురామ రాజు గారికి వాళ్ళకి అందరికీ చెప్పండి. ఇంకా మేము రాజుల జోలికి వస్తే అన్నట్టు మాట్లాడి ఇంకా రాజుల్లా బతుకుతున్నట్టు, ప్రజాస్వామ్యంలో ఓట్లు కొద్ది గెలిచి ఒక వర్గాన్ని తొక్కేసి మరి ఆయన గెలిపించిన తీరు ఆయనకి చెప్పండి. ఆలోచించేలా మాట్లాడండి. ఇంకెవరు రాజులు ఎవరూ లేరు ఇప్పుడు. నేను మొదట సూర్యవంశ మహారాజుని. ఆ మహారాజు కూడా తండ్రి లాంటి వాడిని. మీకు కాపాడు నన్ను పట్టుకుంటే మీకు కాపలా ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అలాగనమాట. ఈసారి మాకు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, మేమే పెద్దవాళ్ళం, మాకే తెలుసు, అది లేదు. ఇంకా మాట వరబడి పట్టుకోవాలి. రాధాకృష్ణ చౌదరి అందరికీ చెబుతున్నాను, ఎవరిని ఏకవచనం ఎందుకు పిలిచినా, బహువచనం పిలిచినా, ఆయన ఎవరో రాజుగారన్నా, మిమ్మల్ని హాస్టల్ రామకృష్ణ అంటున్నా, ఎవరన్నా ఒకటే. అతను కూడా రఘురామరాజు అన్నా, ఎలా అయినా అతన్నైనా పలకమనండి. అతనికే చెప్పండి ఇలాగా. అతనైతే ఎక్కువ కాబట్టి గౌరవించాను, మీరు తక్కువ కాబట్టి గౌరవించలేదు మళ్ళీ చెప్పుకుంటున్నాను. ఎందుకని? నేను మీకు తల్లి, తండ్రి, గురువుని వాక్ రూపంలో ఉన్నాను. సాధారణ రూపంలో నన్ను కెమెరాలో ఉపయోగించుకుని, కాల్ డేటాలో ఉపయోగించుకుని నన్ను అటు చేసేసిన పరిస్థితిలో ఉన్నాను. నన్ను ఉపయోగించుకుని అనేకలను అటు చేసుకుంటూ కూర్చుంటున్నారు. నన్ను చూసుకుంటూ కూర్చుని ఏదో రెచ్చిపోతున్నారు. అవునా? ఏదో రెచ్చిపోవడం ఆపేసేయండి, నన్ను అలా చూసుకుంటూ కూర్చోవద్దు. ఇంకా మరి ఏం చేస్తారు? మెసేజ్ పంపండి. దేశ అధ్యక్షుల వారు ఒక ప్రత్యేకంగా అక్కడ ఇనిషియేట్ చేసేసి అధినాయక దర్బారు ట్రయల్ చూడండి. అది జనగణమని పాడుకుంటూ కొందరు సిట్టింగ్ జడ్జెస్ని పిలుచుకొని కొందరేమో ప్రెసిడెంట్ గారి దగ్గర, సుప్రీంకోర్టు నుంచి, కొందరేమో వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర కూర్చుని డే టు డే దర్బార్లా చూసుకోవాలా. రైతులను ఆహ్వానించి అన్ని సమస్యలు పరిష్కరించండి. మహారాజుకు అధినాయకుడు అందరూ అధినాయకుడికే సమర్పణ చేయాలన్నమాట. అక్కడ అందులో కూర్చున్న నేనే మహారాజును అనుకోకూడదు. అలా ఆ అహంకారం ఎవరికి పనికిరాదనమాట, దేశ అధ్యక్షుడికి కానీ ఎవరికి కానీ. వెంకయ్యనాయుడు గారు కూడా నేను ప్రతినిధినే అనుకోవాలన్నమాట. అనుకుంటేనే ధైర్యం వస్తుంది, ఆ ప్రేమ చూపించగలుగుతారు. నాదే ఉంది అంతా మా అధినాయకుల వారిది, మహారాజా వారిది, ఆ జాతీయ జెండాల భావం, చైతన్యం స్వరూపుడిది, శబ్దాధిపతిది, జగద్గురువుది అలా చెప్పుకోవడానికి వీలవుతుంది అనమాట. ఆయన మిమ్మల్ని మాధ్యమంగా చేసుకుని ఆయన పొగుడుకోవడానికి వీలవుతుంది. ఆయన మీకు ఇలా కంటికి కనపడేస్తాడా? వాక్ రూపంలో ఉన్నాడు. అది నిజమేనని సాక్షుల ద్వారా పట్టుకోండి. చూడండి ఎంత అద్భుతంగా మారిపోద్దో మీకోసమే. మేమేదో బతికేస్తాం, మా తాతను పాపం దూరం చేశారు, తాత మనవడిని కూడా. అందుకే ప్రతి ఇంట్లో తాత మనవడు మాకు సరెండర్ అయిపోండి. మా తాత మనవడిని వేడి చేశారు మీరు. ఇంకా అలా అక్కడి నుంచి ఏం చేశారో తల్లి కూతురు ఇంకెవరో, నేను అత్తనే మామని ఎవరు అలా లేరు. ఇంకా మీ పిల్లలు మీరే పోయి పెంచేయాలని, మీరే చదివించేసేయాలి, మీ వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోవాలి, మీ ఇంకోళ్ళు చిన్నవాళ్ళు అయిపోవాలి, ఎదవలు అయిపోవాలి. ఇలా మానుకోండి. అందరూ మాట ప్రకారం ఉన్నారని తెలుసుకోండి. ధర్మో రక్షతే రక్షత సత్యమేవ జయతే.